Hello everyone, welcome back to my channel CG Vlogs. Today స్పెషల్ చికెన్ కర్రీ అండి. ఇది మనకి దీన్ని సింపుల్గా మనం ఎలాగా టేస్టీ వేలో దీన్ని గ్రేవీ వచ్చేలాగా అలాగని చెప్పాలంటే డాబా స్టైల్ పర్ఫెక్ట్గా ఉంటుంది చికెన్ అనేది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ తింటే బాగుంటుంది ఈ చికెన్ కర్రీ అనేది. ఈ చికెన్ కర్రీని ఎలా రెడీ చేసేద్దామో చూద్దాం. ముందుగా చికెన్ని క్లీన్ చేసుకొని వాటర్తో పక్కన పెట్టుకోవాలి. అందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకొని ఇదంతా మనం మ్యాగ్నేట్ చేసుకోవడానికి చెప్తున్నాను నేను. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మనం ముక్కలకి బాగా పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు మనం ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి దీన్ని చికెన్ కర్రీ చేసే ముందు. అప్పుడు మనకి టేస్ట్ అనేది మారుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. అయితే దీన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఒక 1/2 అవర్, ఒక 1 అవర్ అయితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం నిమ్మరసం, అలాగే కొంచెం కసూరి మేతి బాగా నలుపుకొని పౌడర్ లాగా తీసుకొని అందులో వేసుకుందాం. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ముందుగా మనం ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేడి చేసుకుందాం. వేడి చేసుకున్న ఆయిల్లోకి మనం మసాలా దినుసులు అనేది వేసుకుందాం. అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది మనకి బాగుంటుంది. ఇందులోకి మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా సన్నగానే కట్ చేసుకుందాం. ఇవి కొంచెం మగ్గనిద్దాం. ఫస్ట్ చూస్తే ఇప్పుడు ఆనియన్స్ టమాటా అనేది మంచిగా మగ్గిపోయింది. ఇందులోకి మనం ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో వేసుకొని దాన్ని మంచిగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 1/2 అవర్ దీన్ని మగ్గనిద్దాం. ఇది చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా సింపుల్. చికెనే సింపుల్ అవుతుంది అన్ని వెజ్జెస్ కర్రీస్ కన్నా చెప్పాలంటే. అలాగే మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. మగ్గనిచ్చుకున్న చికెన్ని ఇప్పుడు చూసుకుంటే ఒక 70% ఉడికింది. ఇందులోకి మనం ఒక ప్యాకెట్ చికెన్ మసాలా పొడి అనేది మనం ఇందులో వేసుకొని ఉంచుకుందాం. అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మీ టేస్ట్ని బట్టి అది వేసుకుంటే కలర్ అనేది కూడా బాగుంటుంది. అందులోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని తిప్పుకుందాం. దీన్ని కూడా ఒక 100% ఉడికిందాక ఉంచుకుంటే బాగుంటుంది. చికెన్ అనేది ముక్క మెత్తగా అవుతుంది. గ్రేవీ కూడా మనకి ఫామ్ అయిపోయినట్టే కనిపిస్తుంది. అలాగే మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాం. అంతే అండి, టేస్టీ అయిన మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇందులోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.